హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసా. చూడండి, పీతల క్లీనింగ్ చెప్తున్నాను ఈరోజు. ఇలా పీతని ఇలా డొప్ప తీసుకుని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అదంతా క్లీన్ చేసేసి బ్రష్ తోటి ఇలా క్లీన్ చేయాలి. ఇవన్నీ తీసేసేయండి, ఎక్స్ట్రా ఇవన్నీ పాడేసేవి. వాటిని ఏమి మనం యూజ్ చేసుకోమన్నమాట. ఈ పీతల్లో సీ పీత ఇది. చూడండి, ఇలా బ్లూ క్రాబ్ అంటారు దీన్ని. ఇలా ఇదంతా క్లీన్ చేసేసుకుని ఈ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. అది వాడిన బ్రష్ అది కాదు ఫ్రెండ్స్, కొత్త బ్రష్ పీతలతో ఇంకోటానికి పక్కన పెట్టాను అంతే. ఇలా సిజర్తో కాళ్ళు కట్ చేసుకోవాలి. ఇలా డొప్ప తీసుకుని నీట్గా లోపల ఉన్న చెత్త అంతా తీసేయాలి. తీసేసి వైట్ నీటిలో నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కడుక్కోవాలి. కడుక్కొని వాటిని కట్ చేసుకోవాలి ముక్కల కింద. చూడండి, ఇంతే, చాలా ఈజీ ఫ్రెండ్స్. పీతలు చేసుకోవటం వస్తే టేస్టీగా వండుకుని కూడా తినచ్చు. చూడండి, ఇదిగో ఇలా వైట్గా అవ్వాలి. ఇలా కాళ్ళని 2 కింద చేసుకుంటే ఇందులోకి ఉప్పు కారం బాగా వెళ్తుంది. పీతని ఇలా 2 ముక్కల కింద చేసుకోవాలి. అదే పెద్ద పీతలు అయితే 4 ముక్కలు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. కత్తిపీటలు అలాంటివి కూడా ఏం అవసరం లేదు, చాలా ఈజీ. చూడండి, ఇలా వాటర్ వైట్గా ఉండాలి. పీత కూడా ఇలాగ క్లీన్ చేసాక ఇలా వైట్గా రావాలి. అప్పుడు మనం బాగా క్లీన్ చేసినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.